అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి కరుణ స్వభావం కలిగినటువంటిది తల్లి. దీనికి కుల మత వర్ణ వర్గ విచక్షణ అనేటువంటిది లేదు, వయో పరిమితి లేదు. పాలిచ్చేటువంటి ఆవు మీద, విషం కక్కేటువంటి పాము మీద కూడా ఒకే రకమైనటువంటి కరుణని చూపిస్తుందన్నమాట శ్రీమాత. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. కాళహస్తీశ్వరుడు చెంచు ఏ మంత్రం మోహించే బోయేవాడు చెంచు. ఆ చెంచు ఎన్ని విద్యలు నేర్చుకున్నాడు, ఎన్ని మంత్రాలు చదివాడు, ఏమీ రావు కదా. మరి ఈ క్రిమికీటకాదులు పామేంటి, ఏనుగేమిటి, అలాగే ఆ సాలెపురుగు ఏమిటి? అవ్యాజ కరుణామూర్తి కాబట్టి పరమాత్మ వీటన్నింటినీ కూడా సాయుజ్యముక్తిని ఇచ్చాడు, తనలో కలిపేసుకున్నాడు అనమాట. నేను ఇన్ని చదివాను, అన్ని చదివాను, ఇంత గొప్ప పండితుణ్ణి అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు. పాండిత్యానికి భక్తికి సంబంధమే లేదు ఇక్కడ. అందుకని అవ్యాజ కరుణామూర్తి